మన శరీరంలోనే విశ్వమంతా దాగి ఉందన్న సత్యాన్ని యోగశాస్త్రం నిరూపిస్తుంది. పంచభూతాలను, మీ మనస్సును జయించి జీవన్ముక్తిని పొందే పరమ రహస్యమిది. జగద్గురువులు ఆది శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలోని ఈ శ్లోకం కేవలం ఒక ప్రార్థనగా కాకుండా ఒక మహోన్నతమైన యోగ సాధన మార్గంగా తీర్చిదిద్దారు. శంకరాచార్యుల వారి శ్లోకం: మహిమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వాకులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. ఈ శ్లోకానికి పమిడికాల్వ చెంచు నరసింహ శర్మ గారి తెలుగు అనువాద పద్యమిది. అవని తత్వంబు మూలాధారమునయందు వారి తత్వము మణిపూర చక్రమందు స్వాధిష్టానమందగ్ని తత్వంబు అనిల తత్వము అనాహతమున ఆకాశతత్వంబు అవిశుద్ధంబున ఆగ్నేయమున మానసాఖ్యతత్వమను పంచభూత తత్వాళి భేదించి సుషుమ్న మార్గమున పైజొచ్చి అచట ఆత్మపతియగు త్రిపుర సంహరుని తోడ కలిసి కొనుచు సహస్రార జలజమందు అతి రహస్య స్థలంబున హాయి మీర క్రీడలాడుచునుండు పెండ్రోడవీవు. దీనికి పమిడికాల్వ చెంచు సుబ్బయ్య గారి ఆధ్యాత్మిక వ్యాఖ్యానమిది. ఓ త్రిపుర సుందరి, నీవు క్రమంగా మూలాధార చక్రంలోని పృథ్వీతత్వాన్ని, స్వాధిష్టానంలోని అగ్నితత్వాన్ని, మణిపూర చక్రంలోని జలతత్వాన్ని, అనాహతంలోని వాయుతత్వాన్ని, విశుద్ధ చక్రంలోని ఆకాశతత్వాన్ని, ఆజ్ఞాచక్రంలోని మనస్తత్వాన్ని దాటుకుంటూ సుషుమ్నా మార్గాన్ని భేదించి సహస్రార కమలంలో ఉన్న నీ భర్త అయిన సదాశివుడితో కూడి పరమరహస్యంగా క్రీడిస్తున్నావు. ఇక్కడే ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం దాగుంది. మన సృష్టి అంతా ఆత్మతత్వం, విద్యాతత్వం, శివతత్వాలనే 3 రూపాల్లోనే ఉంటుంది. ఇందులో మొదటి 2 జడత్వంతో కూడినవి. కానీ మూడోదైన శివతత్వం కేవలం పరిశుద్ధమైన ప్రకాశ స్వరూపం. సాధకుడు యోగ సాధన ద్వారా తనలోని కుండలిని శక్తిని జాగృతం చేసి షట్చక్రాలను దాటించినప్పుడు ఈ పంచభూతాలన్నీ ఆ పరమశివ తత్వంలోనే లీనమైపోతాయి. ఈ శ్లోకం నిత్య జప ఫలం విషయానికి వస్తే, రోజుకు 1000 సార్ల చొప్పున 10 రోజులు జపించినట్లయితే దేశాంతరం పోయిన వాళ్ళు లేదా మనకు దూరమైన వాళ్ళు త్వరగా తిరిగి వస్తారు. బాహ్య ప్రపంచాన్ని వదిలి ఆ తల్లిని దర్శించే సద్బుద్ధి మనకందరికీ కలగాలని కోరుకుందాం.